అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దామనేరులో తిరుచానూరు పంచాయతీలో ఇనాం భూమి ల్యాండ్ ఒకటి ఉంటే ఇక్కడ గత 40-50 ఏళ్లుగా నాగాలమ్మ టెంపుల్, నాగాలమ్మ చెట్టు, అదేవిధంగా పుట్టులు అంతా ఒక పూజలంతా గ్రామస్తులు చుట్టుపక్కల ఉండే 10 గ్రామస్తులు అందరూ ఇక్కడికి వచ్చి పూజలు అదేవిధంగా వాళ్ళ కార్యక్రమాలతో ఇక్కడ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ఎక్స్ టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు గారంట, ఎవరో తెలియదు కానీ కృష్ణమూర్తి నాయుడు గారు అనే వ్యక్తి వీరికి వచ్చి రాత్రి 2 గంటలకి ఈ మొత్తం ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా దొల్లిచ్చేసి పుట్టలంతా కూడా డిస్టర్బ్ చేసి చెట్లు కూడా కొట్టేయాలని ట్రై చేస్తున్నారు. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే 10 రూపాయలు ఎక్కడ సంపాదించుకోవచ్చు. ఈ విధంగా భగవంతుడు చెట్లు కొట్టేసి వాళ్ళు ఏం సాధిస్తారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు. ఈ మధ్యకాలంలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారి సపోర్ట్ తో ఎన్నో టెంపుల్స్ కావచ్చు, ఎన్నో విధాలుగా మొన్న రీసెంట్ గా ఇదే తిరుచానూరులో ఒక వారం ముందు వారాహి టెంపుల్, పవన్ కళ్యాణ్ గారు వారాహి అని చెప్పి మాలేసుకుని తిరిగారో ఆ వారాహి టెంపుల్ మొత్తం ఈ తిరుచానూరు పంచాయతీ పార్టీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి అనే వ్యక్తి ఆ టెంపుల్ మొత్తం ధ్వంసం చేసి ఆ విగ్రహాలంతా నీటిలో వేసేయడం జరిగింది. అది ప్రజా సంఘాలు వచ్చి ఇవన్నీ జరిగాయని చెప్పి బయటకు వెలికి తీస్తే మేమందరం కూడా మద్దతు జరపడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఎక్స్ మండల అధ్యక్షులు ఒకరు ఇప్పుడు ప్రెసిడెంట్ పంచాయతీ అధ్యక్షులు ఒకరు, అంటే రాజులు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ ల్యాండ్ మాదని చెప్పి ఈ విధంగా పాగాలేయడం, గుళ్లు కూడా వదలకుండా గుళ్లు కొట్టేయడము, ఈ విధంగా రోడ్లు వేయడం, ఇది చాలా హీనమైన చర్య. తప్పకుండా ఇలాంటి చర్యకి తగిన గుణపాఠం కూడా ప్రజల నుంచి, అదేవిధంగా ప్రజల నుంచి రీసెంట్ గా ఇంకా దగ్గరలో వస్తుందని కూడా తెలియజేస్తున్నాను. మేమందరం ప్రజలకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. నిజంగానే ఎమ్మెల్యే గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇలాంటి చర్యలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వారాహి టెంపుల్ కొట్టి ఇప్పటికి 1 వారం రోజులు అయింది. ఈ 1 వారం రోజులు ఎవరు కొట్టారు, ఏం కొట్టారు, ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ రోజు వరకు ఆ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ చేయలేదు, లేదా విచారంగా పిలవలేదు. అదేవిధంగా ఈ టెంపుల్ ని ఈ రోజు కొట్టారు. టెంపుల్ కొడితే కూడా ఒక పరామర్శ కూడా, ఒక ఫోన్ కూడా మా వాళ్ళకి ఎవరికీ చేయడం లేదు. అంటే ఏ పార్టీ అని కాదు కానీ ఒక గుళ్లు కొట్టే సంస్కృతి చంద్రగిరిలో కాదు, రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్ లో లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ గుళ్లు కొట్టే సంస్కృతి ముఖ్యంగా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ మరింత ఎక్కువైంది. దీని మీద గానీ తగిన చర్యలు కానీ అధికారులు తీసుకోలేకపోతే మేమైతే బలంగా నమ్ముతున్నాం, దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉందని కూడా బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇదే నాయకులు వాళ్ళ అధికారుల దగ్గర కూర్చుంటారు, అధికారులతో మాట్లాడతారు. అధికారులు ఏ టైంలో రారు, ఏ టైంలో వస్తే ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కొని, ఇంకా తిరుపతిలో ఎంఆర్ఓ అయితే ఈ టైంలో అయితే మీరు కొట్టేయండి ఇబ్బంది లేదు, ఈ టైంలో అయితే మీకు ఇబ్బంది లేదని చెప్పి ఒక పంచుకునే కార్యక్రమం తిరుపతిలో ఎంఆర్ఓ, అదేవిధంగా మోహన్ అనే ఒక డీటీ, ఒక పనికిమాలిన డీటీ ఒకటి చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా రీజన్ గా సస్పెండ్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే విధంగా చేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచ్చే కార్యక్రమం కూడా ఇక్కడి నుంచి కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజల కోసం మేమందరం ఉన్నాం. ప్రతిపక్షంగా మాకు ఈరోజు అవకాశం ఉంది. ప్రతిపక్షంగా ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మేము ముందుకుండే బాధ్యత కూడా మాకుంది. కాబట్టి కలెక్టర్ గారిని కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నాను. తప్పకుండా ఇలాంటి అధికారుల్ని, అదేవిధంగా ఈ విధంగా చేసే నాయకుల్ని మీరు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని నిజంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే ఇదే విధంగా ప్రజల్లో, లేకపోతే పొలిటీషియన్స్ ప్రజల్లో, అయితే అధికార పార్టీ ప్రజల వల్ల మీరు కానీ వదిలేస్తే మేము కూడా రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీస్ ని, ఎస్పీ ఆఫీస్ కూడా మేము ధర్నా చేయాల్సిందిగా చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని తెలియజేస్తున్నాను. సహకరిస్తున్నాడు. ఫిర్యాదు చేస్తే కూడా నామమాత్రం కేసులు పెట్టి స్టేషన్ గురించి పంపించేస్తాడంటే ఇది జరుగుతుంది. గతంలో దాడులు చేసినటువంటి యంత్రాలను వాటిని కూడా సీజ్ చేయకపోవడంతో ఈ రోజు ఇది జరిగిందని కూడా ప్రజలు అదే చెప్తున్నా కదా. వీళ్ళు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పోలీసు అధికారులు, పొలిటీషియన్స్ వాళ్ళు 2 విధాలుగా ప్రజలకి మేలు చేయాల్సింది పోయి ప్రజల భూములు, మఠం భూములు, ఇనాం భూములు, మీరు తిరుపతిలో చూస్తే ఇప్పటికీ 70-80% భూములన్నీ కూడా భాగాలు వేసేయడం జరిగింది. ఇక్కడ తిరుచానూరే కాదు, మొత్తం తిరుపతిలో మనకి మొన్న చూస్తే పేరూరులో ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ల్యాండ్ ఎవరో ఒక ఆయన తీసుకువచ్చి వాళ్ళు ముందు పెట్టి ఎవరో ఒకరిని పెద్ద ముస్లింలను ఎవరో ముందు పెట్టేసి మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళ బంధువుల్ని, పులివర్తి నాని గారి బంధువులను తీసుకొచ్చి బాగా వేస్తారు. మొన్న దామనేరులో చేశారు, ఈ రోజు ఇక్కడ చేశారు, మొన్న ఓటేరులో చేశారు. అంటే ఏ పంచాయతీ చూసుకుంటే ఎక్కడైతే భూములు విలువ ఉందో ప్రతి చోట 10 అంకణాల నుంచి 10 ఎకరాల వరకు ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ మొత్తం భూమి మాదే. పట్టా అయినా కావచ్చు, ప్రభుత్వ భూమి అయినా కావచ్చు, మఠమైనా కావచ్చు, కాలువైనా కావచ్చు, ఏదైనా మాదే అని చెప్పే ఉద్దేశంతో పోతున్నారు. తప్పకుండా ఇలాంటి చర్యలు ఇంకైనా మానుకోవాల్సిన తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1 సంవత్సరం అయింది మీరు వచ్చి, సంవత్సరంలోనే
ప్రజలు ఎందుకు ఓటేసామా అని చెప్పి అంత విరత పొందిపోయారు. మీరు ఇదే విధంగా కొనసాగితే ఇంకా కూడా రేపుసారి మీరు నామినేషన్ వేయడానికి కూడా మీకు ముఖం చల్లదని కూడా తెలియజేస్తున్నాను.